అస్మద్గురుభ్యో నమః. దేవుడి ఇంటికి సరి అయిన దారి తెలుసుకుందామా? రామాపురం అనే ఊళ్ళో రైలు దిగండి. నమ్మకం అనే రిక్షాని మాట్లాడుకోండి. భక్తి అనే పేటలోకి తీసుకెళ్ళమనండి. పాపం అనే డెడ్ ఎండ్ వీధి వస్తుంది. పుణ్యం అనే దాని ఎదురు సందులోకి ముందుకు సాగండి. ప్రార్థన అనే వంతెనను దాటండి. కర్మ అనే సర్కిల్ వస్తుంది. దుష్కర్మ అనే రెడ్ లైటు అక్కడ వెలుగుతూ ఉండవచ్చు. సుకర్మ అనే పచ్చలైట్ వెలిగాక ముందుకు సాగండి. భజన మండలి అన్న బోర్డు ఉన్న కుడి రోడ్డులోకి వెళ్ళండి. అక్కడ రోడ్డు 4 రోడ్లుగా చీలుతుంది. మొదటి 3 పేర్లు: ఒకటి అసూయ స్ట్రీటు, వేషం సందు, ప్రతీకారం వీధి. ఆ 3 వదిలి 4వ సందులోకి తిరగండి. దాని పేరే సత్సంగం వీధి. పక్కనే కనబడే వదంతుల వీధిలోకి వెళ్ళకండి. అది 1 వే రోడ్డు. కాస్తంత ముందుకు వెళ్ళాక ఒక జంక్షన్ వస్తుంది. అక్కడ ఎడమవైపు రోడ్డు పేరు వ్యామోహం అన్నమాట. కుడివైపు రోడ్డు పేరు వైరాగ్యం. వైరాగ్యం వీధిలోకి వెళ్ళండి. ఎదురుగా మీకు కైవల్యం అనే మరో చౌరస్తా కనిపిస్తుంది. అక్కడ దయగల హృదయము, భగవన్ నిలయము అన్న బోర్డు ఉన్న తెల్ల రంగు ఇల్లు కనిపిస్తుంది. గేటు దగ్గరున్న ముక్తి అనే తలుపు మిమ్మల్ని చూడగానే తెరుచుకుంటుంది. ఇదే దేవుడి ఇంటికి సరి అయిన దారి. మీరు మీ బంధుమిత్రులకు ఈ ఇంటి దారిని తెలపండి. లేకపోతే సరి అయిన దారి తెలియక వారు జీవితంలో దారి తప్పిపోవచ్చు. ఆధ్యాత్మిక మార్గంలో భక్తి, మంత్రం, ధ్యానం ఇలా రకరకాల సాధన ఏదైనా కానీ చేసేవారు ఎవరైనా కానీ తెలుసుకోవలసిన సూక్ష్మ విషయము ఇదే. హరి ఓం తత్సత్. లోకా సమస్త సన్మంగళాని సంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.